ప్రైమ్ మినిస్టర్ నుంచి ఒక వికసిత భారత్ లక్ష్యాన్ని ఆశించాలి తప్ప ప్రైమ్ మినిస్టర్ తన కుల అస్తిత్వాన్ని ముందు పెట్టి పోనీ దాని గురించి ఏమైనా పోరాటాలు చేశాడా అంటే ఎక్కడా చేయలేదు. వాడు బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలని ఎప్పుడైనా పోరాడా? మీకు జనాభాలో 50% ఎబో ఉన్నారు. మీరు అప్పర్ కాస్ట్లు 15-20% మించి ఉండరు దేశ జనాభాలో. అందులో ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఒక 5% ఉంటారు. కానీ వాళ్ళ మీకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. మరి బీసీలు దేశ జనాభాలో 52%. మరి బీసీ ప్రైమ్ మినిస్టర్ 10 ఏళ్లుగా ఉంటే బీసీలకు అందులో సగమే ఎందుకున్న రిజర్వేషన్లు? దానికి ఆన్సర్ చెప్పాలి కదా నరేంద్ర మోడీ. భారతదేశ జనాభాలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలు 10% లేరు, అయినా కూడా ఇచ్చారు. అంటే జనాభా కన్నా ఎక్కువ ఇచ్చారు. మరి బీసీలకు ఎందుకు ఇవ్వరు జనాభాతో సమానంగా? వాళ్ళు అడుగుతున్నారే దామాషా పద్ధతిలో మాకు ఇవ్వాలి అని. దానికి సుప్రీంకోర్టు తీర్పు ఇందిరా సహాని జడ్జిమెంట్ ఉంది. అడిక్వేట్ కానీ ప్రపోర్షనేట్ కాదు. రిజర్వేషన్లు దామాషా పద్ధతిలో కాదు, చాలినంతగానే ఉన్న ప్రాతినిధ్యం ఉందా లేదా చూస్తాం, అడిక్వేట్ రిప్రజెంటేషన్ అంటున్నారు. మరి ఈ తీరు బీసీలకు ఎందుకు వర్తిస్తుంది?